Welcome to Manalogics. Today, continuation of economy topic. సో, గతంలో మనం జీడీపీ గురించి మాట్లాడుకున్నాం. అలాగే జీఎన్‌పీ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో, జీడీపీ అంటే ఏంటో తెలుసు మనకి. అలాగే జీఎన్‌పీ అంటే ఏంటో తెలుసు. నెక్స్ట్ వన్ ఏమన్నాం సార్ అంటే ఎన్‌డీపీ అంటున్నామండి. ఎన్‌డీపీ అన్నాం. వాట్ ఎగ్జాక్ట్‌లీ ఎన్‌డీపీ? సో, ఎన్ అంటే తెలుసు. ఎన్ అంటే ఏంటి? నెట్. తెలుగులో మనం నికర అంటాం. డొమెస్టిక్ అంటే తెలుసు. దేశీయ. అంటే గూడ్స్ ఎక్కడ తయారవుతాయి? ఇండియాలో తయారవుతాయి. ఎవరు తయారు చేస్తారు? ఇండియన్స్ అండ్ ఫారినర్స్ ఇద్దరు తయారు చేస్తారు. ఎంతకాలంగా జరుగుద్ది ప్రొడక్షన్? 1 ఇయర్‌కి జరుగుతుంది ప్రొడక్షన్. రైట్. దాన్నే మనం ఎన్‌డీపీ అంటాం. డెఫినిషన్ చూద్దాం. ఏమన్నాం డెఫినిషన్? ఒక సంవత్సర కాలంలో ఎంత కాలంలో? ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భూభాగంలో ఎందుకంటే డొమెస్టిక్ అన్నాం కాబట్టి భూభాగంలో ఉత్పత్తి అయిన ఉత్పత్తి అయిన ఉత్పత్తి అయిన అంతిమ వస్తువులు మరియు అంతిమ వస్తువులు మరియు సేవలు వీటి యొక్క ఎలాంటి విలువ? నికర విలువను ఎన్‌డీపీ అంటారు. సేమ్ జీడీపీ డెఫినిషన్ బట్ జీ ప్లేస్‌లో ఇక్కడ ఎన్ ఉందంతే. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో, ఇంగ్లీష్‌లో చెప్పాలి అంటే టోటల్ ఫైనల్ నెట్ అవుట్‌కమ్స్. టోటల్ ఫైనల్ నెట్ అవుట్‌కమ్స్ ప్రొడ్యూస్డ్ వితిన్ ద బౌండరీ ఇన్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ కాల్డ్ ఎన్‌డీపీ. మరి ఇక్కడ జీడీపీ అండ్ ఎన్‌డీపీ 2 సేమా? సో, జీడీపీ, ఎన్‌డీపీ 2 సేమ్ అవుతాయా? 2 వేరు వేరా? సో, జీడీపీ, ఎన్‌డీపీ 2 సేమ్ అవుతాయా? 2 వేరు వేరా? సో, జీడీపీని 1 ఇయర్‌కి ఎస్టిమేట్ చేస్తాం. ఈవెన్ ఎన్‌డీపీని కూడా 1 ఇయర్‌కి ఎస్టిమేట్ చేస్తాం. సో, జీడీపీలో మనం గ్రాస్ వాల్యూ తీసుకుంటాం. ఎన్‌డీపీలో మనం నెట్ వాల్యూ తీసుకుంటాం. ఇక్కడ డొమెస్టిక్ అంటే ఏరియా, భూభాగం తీసుకుంటాం. మన దేశంలో ఉత్పత్తి అయితాయి కాబట్టి. సో, ఇక్కడ కూడా ఏం తీసుకుంటున్నాం? ఏరియానే తీసుకుంటున్నాం. రైట్. సో, ఇక్కడ మనం ఏం తీసుకుంటాం మనం? ఫైనల్ గూడ్స్ తీసుకుంటాం. ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా మనం ఫైనల్ గూడ్సే తీసుకుంటాం. కాబట్టి ఫైనల్‌గా మనం జీడీపీ నాట్ ఈక్వల్ టు ఎన్‌డీపీ అంటున్నాం. సో, ఇప్పుడు ఎన్‌డీపీ ఈక్వల్ టు ఏం చెప్పాలి మనం? జీడీపీ. ఇది నెట్ వాల్యూ, ఇది గ్రాస్ వాల్యూ. నెట్ అంటే ఏమవుతుంది? మైనస్ డి అవుతుంది. గ్రాస్ అంటే ఏమవుతుంది? ప్లస్ డి అవుతుంది. ఇక్కడ మైనస్ డి ఉంది. ఇక్కడ ప్లస్ డి ఉంది. 2 ఈక్వల్ చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఇక్కడ ప్లస్ డి యాడ్ చేస్తే సో, ఇక్కడ మైనస్ డి యాడ్ చేస్తే సరిపోతుంది. సో, ఇక్కడ మైనస్ డి ఉందండి. ఇక్కడ ప్లస్ డి ఉంది. కాబట్టి జీడీపీలో నుంచి ఏం తీసేయాలి? డిప్రిసియేషన్ తీసేయాలి. అంతే కదా! కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మనకి? జీడీపీ మైనస్ డిప్రిసియేషన్ ఈక్వల్ టు ఎన్‌డీపీ అవుతుంది. ఎన్‌డీపీ అవుతుంది. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రూ. 10 పెట్టి పెన్ను కొనుక్కున్నాను. సో, రూ. 10 పెట్టి పెన్ను కొన్నాను. సో, ఈ పెన్ వాల్యూ ఏమవుతుంది మనకి? గ్రాస్ అవుతుంది. దీన్ని నేను రూ. 5కి అమ్మేసాను. సో, రూ. 5కి అమ్మేసాను అంటే ఎంత లాస్ అయ్యాను నేను? రూ. 5. సో, రూ. 5 ఏమవుతుంది? డిప్రిసియేషన్. మరి ఈ 5 ఏమవుతుంది? నెట్ అవుతుంది. అంటే గ్రాస్ మైనస్ డి ఈక్వల్ టు ఏం చెప్పాలి మనం? నెట్ అని చెప్పాలి. సో, గ్రాస్ మైనస్ డి ఈక్వల్ టు ఏం చెప్పాలి అంటే నెట్ అని చెప్పాలి. సో, ఫైనల్లీ జీడీపీలో నుంచి డిప్రిసియేషన్ తీసేస్తే ఏమొస్తుందంటే నెట్ వాల్యూ వస్తుందండి. క్లియర్ కదండీ! యెస్. ఇది మనం జీడీపీని ఎస్టిమేట్ చేయడానికి ఓవరాల్‌గా తీసుకునేటువంటి వాల్యూ. సో, ఫైనల్‌గా మనకేముంది? ఎన్ఎన్‌పి ఉంది. నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటున్నాం. సో, నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి అంటే, ఇక్కడ నెట్ అంటే మన ఇండియన్స్ తయారు చేస్తారు. సో, ఇక్కడ నెట్ అంటే నేషనల్ అంటే మన ఇండియన్స్ తయారు చేస్తారు. నెట్ అంటే ఏమన్నాం మనం? సో, డిప్రిసియేషన్ తర్వాత వాల్యూ. మైనస్ డిప్రిసియేషన్ వాల్యూ. సో, ఇప్పుడు ఏమంటున్నాం మనం? ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరుల చేత ఎవరి చేత? ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువులు మరియు సేవల యొక్క ఎలాంటి విలువని? నికర విలువని మనం ఎన్ఎన్‌పి అంటున్నాం. సో, ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువులు మరియు సేవల యొక్క నికర విలువని మనం ఏమనాలి అంటే ఎన్ఎన్‌పి అనాలి. సో, ఇక్కడ నేషనల్ ఇన్‌కమ్‌కి, ఎన్ఎన్‌పికి మధ్య డిఫరెన్స్ గనక మాట్లాడుకుంటే
సో ఇక్కడ నేషనల్ ఇన్‌కమ్‌ని ఎంత కాలానికి తీసుకుంటామంటే 1 ఇయర్‌కి. సో ఎన్ఎన్‌పిని ఎంత కాలానికి తీసుకుంటామంటే 1 ఇయర్‌కి. సో ఇక్కడ ఏ వాల్యూ తీసుకోవాలి అంటే నెట్ వాల్యూ. ఇక్కడ కూడా ఏ వాల్యూ తీసుకోవాలంటే నెట్ వాల్యూ. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము అంటే సిటిజన్‌షిప్ తీసుకుంటాం. ఇక్కడ కూడా మనం ఏం తీసుకుంటున్నామంటే సిటిజన్‌షిప్‌ని తీసుకుంటాం. అలాగే సో ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే ఫైనల్ ప్రొడక్ట్స్ తీసుకుంటాం. ఇక్కడ కూడా మనం ఏం తీసుకుంటామంటే ఫైనల్ ప్రొడక్ట్స్ తీసుకుంటాం. ఒకసారి చూడండి. ఈ 2 సేమ్ ఉన్నాయి కదా! కాబట్టి మనం ఏం రాయొచ్చు? నేషనల్ ఇన్‌కమ్ ఈక్వల్ టు ఎన్ఎన్‌పి అని రాయొచ్చు. రేపు ఎగ్జామినేషన్‌లో క్వెషన్ ఏమంటారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్‌కమ్ అంటాడు. సో ఈ క్రింది వానిలో జాతీయ ఆదాయానికి సమానమైనది ఏది అంటాడు. సో ఏది సమానమవుతుంది? ఎన్ఎన్‌పి అనేది సమానమవుతుంది. కాబట్టి ఎన్ఎన్‌పి అనేది మనం జాతీయ ఆదాయంగా తీసుకుంటామనమాట. సో ఆప్షన్‌లో ఏమిస్తాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్‌కమ్ అని చెప్పి ఆప్షన్‌లో మనకి జీడీపీ, అలాగే జీఎన్‌పి, అలాగే ఎన్‌డిపి, అలాగే ఎన్ఎన్‌పి ఇలా ఇస్తాడు. సో ఎన్ఎన్‌పిని మనం ఏమంటాం? నేషనల్ ఇన్‌కమ్ అంటాం. రేపు ఎగ్జామినేషన్‌లో ఇంకా ఏమంటాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు రియల్ నేషనల్ ఇన్‌కమ్ అంటాడు. ఈ క్రింది వానిలో ఏది నిజ జాతీయ ఆదాయం అంటాడు. ఇక్కడ జాతీయ ఆదాయం వేరు, జాతీయ ఆదాయం వేరు, అలాగే నిజ జాతీయ ఆదాయం వేరు. సో నిజ జాతీయ ఆదాయం వేరు. సో జాతీయ ఆదాయం వేరు, నిజ జాతీయ ఆదాయం వేరు. సో జాతీయ ఆదాయం అంటే ఏంటి? నిజ జాతీయ ఆదాయం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్కెట్ ప్రైసు, ఫ్యాక్టర్ కాస్ట్ 2 ఉన్నాయండి. మరి మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్‌లో ఏది నిజ జాతీయ ఆదాయం అవుతుంది అంటే ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైనా మరి జాతీయ ఆదాయాన్ని ఎలా చూపియాలి అంటే తక్కువ చూపియాలి. ఎక్కువ చూపిస్తే ప్రాబ్లమ్ ఏంటో చెప్పుకున్నాం మనం. అందుకని తక్కువ చూపియాలి. కాబట్టి మార్కెట్ ప్రైస్ తక్కువ ఉంటదా? ఫ్యాక్టర్ కాస్ట్ తక్కువ ఉంటదా? అంటే ఫ్యాక్టర్ కాస్ట్ తక్కువ ఉంటది. ఎందుకంటే మార్కెట్ ప్రైస్‌లో పన్నులుంటాయి. ఫ్యాక్టర్ కాస్ట్‌లో టాక్సెస్ ఉండవు. కాబట్టి ఫ్యాక్టర్ కాస్ట్ తక్కువ ఉంటది. కాబట్టి ఎన్ఎన్‌పి ఫ్యాక్టర్ కాస్ట్‌ని మనం రియల్ నేషనల్ ఇన్‌కమ్ అంటున్నాం. సో రియల్ నేషనల్ ఇన్‌కమ్ అంటున్నాం మనం. దేన్ని? ఎన్ఎన్‌పి ఫ్యాక్టర్ కాస్ట్‌ని. అదే మనం కరెంట్ ఇయర్ ప్రైస్, అదేవిధంగా బేస్ ఇయర్ ప్రైస్ ఇచ్చినప్పుడు. సో ఈ రెండిట్లో మనకి ఏది నిజ జాతీయ ఆదాయం అంటే డెఫినిట్‌గా బేస్ ఇయర్ ప్రైస్ అవుతుంది. ఎందుకంటే బేస్ ఇయర్ ప్రైస్ వాల్యూ తక్కువ ఉంటది కాబట్టి. కాబట్టి ఏమనాలి మనం? ఎన్ఎన్‌పి ఎట్ బేస్ ఇయర్ ప్రైస్ ఈక్వల్ టు రియల్ నేషనల్ ఇన్‌కమ్ అని చెప్పాలి. కాబట్టి సో మార్కెట్ ప్రైస్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, అలాగే సో ఇక్కడ ఎన్ఎన్‌పి ఎట్ మార్కెట్ ప్రైస్, ఎన్ఎన్‌పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్‌లో ఫ్యాక్టర్ కాస్ట్ నిజ జాతీయ ఆదాయం. కరెంట్ ఇయర్ ప్రైస్, బేస్ ఇయర్ ప్రైస్‌లో బేస్ ఇయర్ ప్రైస్ అనేది నిజ జాతీయం అవుతుంది మనకి ఓవరాల్‌గా. సో ఎగ్జామినేషన్‌లో జనరల్‌గా క్వెషన్స్ ఎలా ఇస్తాడు అంటే సో జీడీపీ ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిసియేషన్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ మైనస్ ఐటీ మైనస్ సబ్సిడీ ఈక్వల్ టు వాట్ అంటాడు. సో ఇప్పుడు మనకి సింపుల్‌గా చెప్పాలంటే దీనికి గ్రాస్‌లో నుంచి డి తీసేస్తే నెట్ వస్తదన్న విలువ మనకు తెలుసు. సో గ్రాస్‌లో నుంచి గ్రాస్‌లో నుంచి డి తీసేస్తే మనకేమొస్తది? నెట్ వస్తుంది. అలాగే డొమెస్టిక్‌కి మనం ఎన్ఎఫ్ఐఏ కలిపితే ఏమొస్తుంది అంటే నేషనల్ వస్తుంది. ఈ రెండిటిని గుర్తుపెట్టుకుంటే దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. సో గ్రాస్‌లో నుంచి డి తీసేస్తే నెట్ వస్తది. డొమెస్టిక్‌కి ఎన్ఎఫ్ఐ కలిపితే నేషనల్ వస్తది. ఇక్కడ గ్రాస్ ఉంది. గ్రాస్‌లో నుంచి డి తీసేస్తున్నాం. ఏమొస్తది? ఎన్ వస్తది. అప్పుడు ఎన్‌డిపి మార్కెట్ ప్రైస్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీ. ఇప్పుడు డొమెస్టిక్ ఏం కలుపుతున్నాం? ఎన్ఎఫ్ఐ కలుపుతున్నాం. ఇప్పుడు డొమెస్టిక్ ఎన్ఎఫ్ఐ కలిపితే ఏమొచ్చింది? నేషనల్ వచ్చింది. అంటే డి ప్లేస్‌లో ఏం రాయాలి మనం? ఎన్ఎన్‌పి రాయాలి. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉంది. మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీ. సో మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీ ఈక్వల్ టు ఏమనాలి? ఫ్యాక్టర్ కాస్ట్ అనాలి. కాబట్టి ఏమవుతుంది? ఎన్ఎన్‌పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. రైట్. ఆల్రెడీ మనం వీటిని క్వెషన్స్‌లో డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనకి ఏది ఎలా మారుతుంది తెలియాలి అంటే దీనికంటే ముందున్నటువంటి వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇవి డెఫినిట్‌గా మీరు ముందు వీడియోస్ చూస్తేనే అర్థమయ్యేటువంటి వీడియోస్. కాబట్టి ముందు వీడియోస్‌ని కూడా చూడండి. ఈ టాపిక్ మీకు అర్థమవుతుంది. రైట్. సో ఇది ఈరోజు క్లాస్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.